అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. ఈ వీడియోలో మీరు మా కుటుంబంలో మేము వినాయక చవితి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము అనేది మీతో షేర్ చేసుకుంటున్నాము. వినాయక చవితి పండగకి కావాల్సిన సామాగ్రిని మొత్తం మేము ముందు రోజే రెడీ చేసుకున్నాం అన్నమాట. మా వదిన వాళ్ళు బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. హాయ్ ఫ్రెండ్స్, వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మా ఇంట్లో వినాయక చవితి పండుగ చేస్తున్నాం. నా తమ్ముళ్ళు, మా అమ్మ, మా ఆయన, నా కొడుకు, నా కోడలు, నా మనవరాళ్ళు, నా కోడలు అందరు వచ్చినారు ఫ్రెండ్స్. ఇక్కడ మేము గణేష ఫెస్టివల్కి నేను ఏం ఐటమ్స్ చేస్తున్నాను అంటే లెమన్ రైస్ చేస్తున్నాను, క్యారెట్ ఆలు కర్రీ చేస్తున్నాను, పప్పు, ఇంకా అప్పడాలు, ఇంకా బయట నుంచి ఏమైనా ఆర్డర్ పెట్టుకునేవి ఉన్నాయి స్వీట్స్, అవి ఆర్డర్ పెట్టేసుకుంటున్నాను. సో ఇక్కడ మేము చాలా సింపుల్గా చేసుకుంటున్నాము. యూజువల్లీ మేము ఎవ్రీ ఇయర్ మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్తాం అనమాట. సో అక్కడిని అందరం కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాము. మా వదిన వాళ్ళు మెయిన్గా ఈ ఫెస్టివల్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. సో మా వదిన ఏమేమి ఐటమ్స్ చేసిందో ఆ మాటల్లోనే విందాం. ఈరోజు వినాయక చవితి చేసిన ఐటమ్స్ చూడండి ఫ్రెండ్స్. భక్ష్యాలు, బజ్జీలు, అప్పడాలు, వడలు, లెమన్ రైస్, వంకాయ కర్రీ, పప్పు. ఇప్పుడు మేము ఇక్కడ వినాయక చవితి పూజ చేసుకుంటున్నాము. ఎవ్రీ ఫెస్టివల్కి ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు, స్పెషల్ పూజలు ఉన్నప్పుడు మా వారే పూజ చేస్తారండి. సో నేనేంటంటే ఆర్గనైజ్ చేస్తానన్నమాట. సో అన్నీ అరేంజ్ చేసి ఇవ్వడము అలాంటివన్నీ నేను చేస్తాను. దీపారాధన, పూజ అంతా మా వారే చేస్తారు. ఇంకా పూజ అయిపోయింది. నా పిల్లలు, మా వారు అందరము మేము హారతి తీసుకుంటున్నాము. ఇప్పుడు మా వదిన వాళ్ళ ఇంట్లో పూజ ఎలా జరుగుతుందో చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మ పండగ వచ్చింది ఫ్రెండ్స్. నా కోడలు ఫ్రెండ్స్, నా మనవరాళ్ళు ఇద్దరు. పులుస్తాయను రుసిక రుసి. మా తమ్ముడు వచ్చినారు పండగకు. మా తమ్ముడు భార్య, మా తమ్ముడు పిల్లలు, కోడలు, అల్లుడు, నాన్నల్లుడు, నాన్న కూడా. మా చిన్న కొడుకు ఫ్రెండ్స్. మా ఛానల్లో మీరు ఫ్యామిలీ కంటెంట్, రిలేషన్షిప్ వాల్యూస్ ఇలాంటివి చూస్తారండి. సో మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ.